కాబట్టి ఈ అమృతం పుట్టడానికి ఎక్కడ పుడుతుందంటే నీ శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియే. మనందరం బాగా గమనిస్తే మనకు మాత్రమే వెన్నెముక నిటారు ఉండదు, ఇంకా ఏ జీవికి వెన్నెముక నిటారు ఉండదు. అందరికీ అడ్డం ఉంటాయి వెన్నెముక. ఆవు తీసుకో, బర్రె తీసుకో, ఏది తీసుకో ఇట్లానే ఉంటాయి. ఇట్లా మాత్రం ఎవరికి ఉండవు. ఇలా ఉన్న ఒక జీవి మనం మాత్రమే. ఇలా ఉన్నటువంటి జీవికి మాత్రమే జ్ఞాన ప్రసరణ ఇక్కడి నుంచి పైకి జరుగుతుంది. అంటే మన బుద్ధిలోకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి జ్ఞాన ప్రసరణ జరిగిందనుకోండి ఏమవుతుందంటే వికసిస్తుంది. ఏమవుతుంది? బుద్ధికి వికాసత్వం ఏర్పడుతుంది. ఆ వికసించే దానికి పద్మం అని పేరు. ఆ వికసిస్తే దానికి పద్మం అని పేరు. ఆ వికాసత్వమైనటువంటి పద్మంలోనే అమ్మవారు కూర్చొని ఉంటుంది. అందుకని ఆమె పద్మంలో కూర్చుంటుంది. నువ్వు నన్ను పొందాలంటే నీ పద్మము వికసించాలి, నీ బుద్ధికి వికాసత్వం కలగాలి. అందుకని కమలంలో కూర్చుంటుంది. మరి చామంతిలో కూర్చోవచ్చు, బద్దెలో కూర్చోవచ్చు, కూర్చోవచ్చు. నీ బుద్ధి వికాసం అనేటటువంటిది అంత గొప్పగా ఉండాలి, నన్ను పొందాలి నువ్వంటే. మరి పాల సముద్రంలో ఎందుకు? పాలంటే స్వచ్ఛత. ఏమిటి? నువ్వు సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛతలో పుట్టాలి. ధనం ఎప్పుడు పుణ్యంలో పుట్టాలి. పాలల్లో పుట్టాలి, డబ్బు పాపాల్లో పుట్టకూడదు. నీ ఆలోచన విధానం, నీ మంచితనం. నువ్వు ఒక పూజకు వస్తున్నావు, నువ్వు 10 మందిని పిలుచుకురాగలిగే మనసు ఉండాలి. అంతేగాని ఈ పూజ నాకే, మా ఇంట్లో హోమం చేస్తే మాకే రావాలి, మా ఇంట్లో ఒక ఇంకా కూడా వెళ్ళకూడదు అనుకుంటే అనుగ్రహించడం. మీకున్న రూపాయలో ఒక్క పైసా దానం చేయగలగాలి. మీకున్న దాంట్లో 10 మంది మంచి కోరుకోగలగాలి. ఇటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళను త్వరగా అనుగ్రహించడానికి సిద్ధపడుతుంది. అందుకని పాలంటే స్వచ్ఛత. నీ మనస్సు ఎంత స్వచ్ఛతగా ఉంటే నేను నీకంత దగ్గరగా ఉంటాను. నువ్వెంత తెలుసుకుంటే నీ అందే నేను వికసించి నిత్య నివాసం ఉంటాను అని చెప్పడానికి పాల సముద్రము పద్మని సింబాలిక్ గా 2 పెట్టాడు. ఇవి 2 మనకు అర్థం అవ్వాలి. ఇవి 2 అర్థం అవుతే అమ్మవారిని ఎట్లా పూజించాలనుకోండి. మనకేం కావాలి? అమ్మవారు పూజ చేయాలంటే కుంకుమ, పసుపు, దగ్గర పళ్ళు, పూలు ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు చాలా బాగుంది. నువ్వు 10 మంది మంచి కోరుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మనస్సును స్వచ్ఛంగా పెట్టుకో. నీ అంటూ మంచిని అలవర్చుకో. ఇలానే పూరి క్షేత్రంలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చాలా విశేషంగా ఉండదు. అమ్మవారు అక్కడ అమ్మవారు ఒక రోజున పొద్దున్నే లేచి ఎవరినైనా అనుగ్రహించామని మార్గశిర మాసం ఇదే నెలలో బయలుదేరిందంట. మాకు బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి ఐగారిలో ఎవరు పొద్దున్న ఎవరైతే అందరు మంచిగా ఎలాగా పడుతున్నారట. వీళ్ళు లాభం లేదనుకున్నారు. అటు నుంచి తిరిగి క్షత్రియుల వైపు వెళ్ళిందట. రాజులందరూ మంచిగా మందులు గిందులు తాగి వాళ్ళు కూడా పడుకుని ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు కూడా లాభం లేదనుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క వర్ణం అందరికీ పెడుతోంది. ఒకరు పొద్దున్నే శుక్రవారం బయటకు వచ్చి తలంగా కోసం దూకుంటున్నారు. ఎవరి ఇంటి ముందర కల్లాపులు లేవు, ఎక్కడా సరిగా ఏమీ చేయడం లేదు, ఎవరు పట్టించుకుంటారు. అలా అలా తిరిగి చివరికి కడు అంత్య జాతి ఇంటికి వెళ్ళిందట. పాపం అంటే మన భాషలో అంత్యం, కానీ ఆవిడ దృష్టిలో చాలా పెద్ద అయినది. అక్కడికి వెళ్ళేసరికి ఒక ముసలి ఆవిడ, చాలా మనం వెళ్ళడానికి కూడా సరిపోయినటువంటి ఇల్లు, కానీ ఇంటి బయట చక్కగా అలిగి ముగ్గు పెట్టి అందంగా తీర్చిదిద్దుకొని తనకి ఏమీ లేకపోయినా అక్కడ ఇక్కడ పూజ తెచ్చుకొని అమ్మవారికి ఇంత గంధం, ఫోటోకు గంధం పెట్టి చక్కగా అలంకరించుకొని ఇల్లు అయితే పరమ శుభ్రంగా ఉందట. ఆవిడ చూసి ఈ ఇల్లే నాకు నివాసము. ఇది మార్గశిర మాసంలోనే జరిగిన చరిత్ర. ఈ కథ చెప్పుకుంటారు గురువారం రోజున ఖచ్చితంగా. శుక్రవారం అన్నా గురువారం అనే కథ చెప్పుకోవాలి మార్గశిర మాసంలో. అమ్మా నాకు ఆకలిస్తున్న అన్నం పెడతావా అన్నది. చాలా పెద్ద ఆవిడ వేషం వేసుకొని వచ్చింది. పాపం ఆవిడే వారం రోజుల నుంచి సరిగా తినలేదు. అక్కడ ఇక్కడ అనుకుని ఒక రోజు కడుపు నిండా సంపాదించుకొని తినాలంటే వారం రోజులు కష్టపడితే ఒక రోజు వస్తుంది. అక్కడ ఇక్కడ యాచన చేసి, అరే శుక్రవారం గురువారం రోజు వచ్చావు, నాకు ఎంత సంతోషం, నాకున్న దాంట్లో పెడతాను కూర్చొని. తనకు ఉన్నది వండి అక్కడ పెట్టింది. పెడితే చాలా సంతోషంగా ఆలోచించింది ఆవిడ. గమ్మత్తే తెలుసా, ఆవిడ తింటుంటే జగన్నాథ స్వామి బలరాముడు ఆయన ముందని చెప్తున్నారు. ఒక్కసారి చూపించాడు బలరాముడు. ఎవరావిడ? జగన్నాథుడికి భార్య, అంటే ఆయనకు మరదవుతుంది. నా మరదలేమిట్రా, ఈ లేమిట్రా, ఇక్కడ కూర్చొని ఆనందిస్తుంది ఏంట్రా, నా పరువంతా పోగొడుతుంది ఏంట్రా అని కోపం పెట్టుకున్నాడు. అమ్మవారు తిన్నది ఒక్కసారి ఇక్కడ చూసిందంతే. అన్ని ధాన్యాలు, అన్ని రత్నాలు, అన్ని రాసులు నిండిపోయి వాళ్ళ ఇంట్లో అనుగ్రహించేసింది. బయటకు వచ్చేసింది ఆవిడ. ఇంటికి రాగానే రాజాస్థానంలోకి రాణియడానికి ఇష్టపడలేదు. ఎవరు? బావగారు. బావగారు అంటే ఎవరు?
జగన్నాథ స్వామి అన్నాడు, కృష్ణుడే అన్నాడు బలరాముడు. ఎందుకు రాని చెప్పారు కృష్ణుడు ఏం మాట్లాడారు, అంతా మాయ చూస్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. నువ్వు వెళ్ళకూడని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని భోజనం చేసి ఇంత రాజ కుటుంబంలో ఉన్నటువంటి నీవు మా పర్వతం తీసేసావు, నీకు అసలు రాజస్థానంలోనే చూడలేదు. సరే ఆవిడ ఒకసారి కృష్ణుడి వైపు చూస్తుంది, ఆయన ఏం మాట్లాడి తరలించుకున్నది. సంతోషం, ఆవిడకి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతే ఏం వెళ్ళిపోతుందండి, అష్టైశ్వర్యాలు వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. సిరిత వచ్చిన వచ్చు నారికేల సలిడము భంగి. లక్ష్మీవారు వచ్చేటప్పుడు కొబ్బరికాయలలో ఉన్నటువంటి నీళ్ళలాగా వస్తుంది. ఎవడు పోసాడు రంధ్రం కొట్టి నీళ్లు. సిరిత పోయిన పోల్ కరివింగిన వెలగ పండు బలి. సిరి వెళ్ళిపోయేటప్పుడు ఏనుగు తిన్న వెలక్కాయ పండు రంధ్రం లేకుండా కొంచెం మాయం చేస్తుంది. తెలుసా మీకు? ఏనుగు నోట్లో వెలగపండు పెడితే ఒక్క రంధ్రం కూడా ఉండదు వెలగపండుకి, లోపల బుజ్జే ఉండదు, మాయం. ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు అట్లా ఉండదు, వచ్చేటప్పుడు ఇట్లా ఉండదు. ఆవిడ వెళ్ళిపోయింది, ధనరాశులు ధాన్యరాశులు వస్త్రాలు అన్ని మాయమైపోయాయి. స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు కట్టుకున్నావు కూడా బలరాముడు చిరిగిపోయిన బట్టలు తప్ప ఏం లేవు. ఇదేమిట్రా అనుకున్నాడు. అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఎక్కడ కూర్చుద్దామని అన్ని ఆభరణాలు మాయం, అన్ని మాయమైపోయి ఆవిడ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఏముండవు. పనిచేసేవాళ్ళు పని చేయకుండా నీరసం అయిపోయారు. వంటశాలలో పెట్టి చూస్తే ఏమీ లేవు. ఎలా రా అన్నారట. అయినా బింకం పొద్దునే తిట్టాను, మళ్ళీ రమ్మంటే అప్పుడే ఎలా కుదురుతుంది? ఏం కాదులే, ఏం చేస్తాం, వస్తుందిలే, మనం కష్టపడదాం, వచ్చేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటాం కదా. ఆవిడ అనుకున్నాను, లేకపోతే ఏముండదు అక్కడ. ఒక్క రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా ఎంతసేపు ఉంటుంది ప్రాణం? శరీరం నీరసం వచ్చేసింది, తినడానికి తిండి లేదు. ఫస్ట్ వంట వాళ్ళకు పని లేదు, ఫస్ట్ వాళ్ళకు తిండి లేదు, వీళ్ళకు తిండి లేదు. ఇక ఇద్దరికి ఆయన కృష్ణుడికి తెలుసు, ఆయన కూడా నీరసాన్ని నడిస్తున్నాడు. బల్లవడనట. ఇక ప్రాణం పోయేలా ఉన్నాయన నాయన, ఎక్కడికైనా ఊరి మీదకి పోదాంపా అన్నాడు. గమ్మత్ ఏం తెలుసా, వీళ్ళు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా ఇంటి ముందుకు రానిలేదు ఎవరు. చిప్పం అన్నారు అన్నారు. అమ్మవారి కటాక్షాలు లేకపోతే అట్లా ఉన్నాయి. ఏ ఇంటి ముందుకు కూడా రానిలేదు. ఎవరికి చెప్పిన కథ సాక్షాత్ బలరాముడికి కృష్ణుడికి చరిత్ర జరిగింది. ఊరిలో ఏ ఇంటి ముందుకు రానియకపోతే చివరికి శ్మశానం దగ్గర అన్నదానం చేస్తున్నారు. శ్మశానం దగ్గర సిద్ధి చేసి 13వ రోజు అయితే పెడుతుంటే అక్కడికి వెళ్ళి తిందాం బా అన్నాడు. ఆకలండి, ప్రాణం పోయే సమయంలో ఏదైనా ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో చెప్పేసి దుప్పట్లు కప్పుకున్నారని ఇద్దరు. ఇద్దరు రాజులు అన్నం లేక ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. దుప్పట్లు కప్పుకునే లైన్లో నిలబడితే వీళ్ళ దాకా వచ్చేసరికి అది అయిపోయింది అన్నం. వీళ్ళ దాకా వచ్చేసరికి ఆ అన్నం అయిపోయింది. నీరసపడిపోయి ఆ గదులు ఈ వీధులు తిరిగితే ఈ అమ్మవారు ఏ ఇంటి అన్నం తినదో ఆ ఇంటి వసాన కింద పడిపోయారు. కింద పడిపోతే ఆ ఇంట్లో అన్ని రకాలైన వంటలు వంటి సంసిద్ధంగా అమ్మవారి పూజ సిద్ధంగా పెట్టుకున్న తల్లి. ఏ ఇంట్లో అన్న తింటే కోపడ్డాడో ఆ ఇంటి ముందరికి వచ్చారు వీళ్ళిద్దరు. అయ్యయ్యో నీరసంగా ఉన్నారు, లోపల అంటే ఇప్పుడు ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళేటట్టున్నారు. ఇప్పటిదాకా ఎవరు పిలవట్లేదు వాళ్ళని. మా ఇంట్లో మీకు అన్ని కావాల్సిన అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలని అడిగారు. ఫస్ట్ నాకు అన్నం పెట్టామో ప్రాణం పోయేలా ఉందన్నాడు మళ్ళా. సరే టకాటక్ అన్ని కావాల్సిన కాళ్ళు లేవు, మడి లేదు, ఆచారం లేదు, ఇక చేతులు కడుకోలేదు. ఫస్ట్ పెడితే చూద్దాం తర్వాత సంగతి అన్నారు. పెట్టారు, వడ్డిస్తుంటే లోపల నుంచి పాయసం పాత్ర పడతాం అమ్మవారు బయటకు వచ్చింది. వడ్డిస్తే ఇంకా ఆయన ఏం చేయలేక పైన చిరిగిపోయిన కడవలు పంపి చేసుకున్నాడు. ఇట్లా కృష్ణుడు అన్నాడ, అన్నా ఏం చేద్దామన్నా అన్నాడు. అర్థమైంది ఆయన, నీ వీళ్ళంతా నీళ్ళ అర్థమైంది, మీ ఆవిడ నీళ్ళ అర్థమైంది. నాకు నువ్వేం చేయాలనుకున్నావు అర్థమైంది, ఆవిడ ఏం చేయాలనుకున్నావు అర్థమైంది. అమ్మా తప్పైపోయింది, ఏమనుకోవద్దు దయచేసి. పర్వాలమ్మా దయచేసి నువ్వు మా ఇంటికి వచ్చాయి, నువ్వు లేకపోతే ఇల్లుంతా ఇట్లా అయిపోయింది అని. ఇప్పుడు ఆవిడ చెప్పింది, నేను నివాసం ఉండేటటువంటి స్థానములు ఇటువంటివి, ఈ ఐశ్వర్యం ఉన్న గ్రహాలు కాదు. కాబట్టి ఆవిడ నివాసం చేయాలంటే ఉదయాపూర్వం లేచి చక్కగా అలిగి ముగ్గు పెట్టుకొని ఆనందంగా ఎప్పుడూ కూడా నోట్లోంచి రాకూడని మాటలు రాకుండా నన్ను సేవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి ఇంటి అందు నేను నిత్య నివాసం ఉంటాను, అందుకే ఈవిడను అనుగ్రహించానని చెప్పి అక్కడి నుంచి ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఆయన కూడా తెలియజేసి
ఆయన ద్వారా లోకాన్ని కూడా తెలియజేసి అమ్మవారు వచ్చింది కదా ఈ మార్గశిర మాసంలో మళ్ళీ పూరి క్షేత్ర ప్రవేశం చేసింది ఆవిడ. అందుకే ఈనాటికి వంటశాలలో అమ్మవారికి అన్నం, స్వామికి అన్నం అమ్మవారే వండుతుందని ప్రతీతి అక్కడ. పౌర్ణమి రోజు ఊరిలో ఎవరింట్లో భోజనం చేయరు, అందరు ఊళ్ళోనే భోజనం చేస్తారు. ఈనాటికి రోజుకు 1,00,000 మందికి సరిపోయే అన్నం వండుతారు ఆ క్షేత్రంలో. ఇప్పుడు అటువంటి తల్లి మనందరికి ఎటువంటి లోటు లేకుండా ఈ మార్గశిర మాసంలో మనం చేసిన ఈ వ్రతం, ఈ ముగ్గు మార్చిన ఫలంగా మనందరినీ కూడా అనుగ్రహించాలని అమ్మవారి కథ చెప్పుకొని పూర్తి చేస్తూ అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, నీరు కలండి.